తిరుమలలో లడ్డీ కల్తు వివాదం మనందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీసినటువంటి అంశం. జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అవడమే కాకుండా మొన్న సుప్రీంకోర్టు ఏదైతే ఒక కమిటీని రాష్ట్ర పోలీసుల నుంచి ఇద్దరు, సిబిఐ నుంచి ఇద్దరు, అలాగే ఎఫ్ఏఎస్ఏసిఐ నుంచి ఫుడ్ కార్పొరేషన్ నుంచి ఒకరిని ఏర్పాటు చేసి ఒక సిట్ని కూడా ఏర్పాటు చేసిందో, దాంతో జగన్మోహన్ రెడ్డి గుండెల్లో దడ మొదలయ్యింది. ఎలాగైనా సరే ప్రజల నుండి వివాదాన్ని తప్పించడం కోసం తిరుమలను అప్రదిష్ట పాలు చేయాలి, అది చంద్రబాబు గారి హయాంలో చేస్తే ప్రజలందరూ దాన్ని వదిలేసి దీని గురించి మాట్లాడుకుంటారని జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద పన్నాంగమే పన్నాడేమో అని అనుమానం కలుగుతుంది. ఎందుకంటే నిన్న తిరుమల తిరుపతిలో ఏదో ఒక జర్రి వచ్చిందని చెప్పి ఒక భక్తుడు ఆరోపణ చేసిన విధానం ఏదైతే ఉందో అది పూర్తిగా అవాస్తవం అని చెప్పి పూర్తి విచారణ చేసామని చెప్పి నిన్న టీటీడీ ఒక లేఖ కూడా విడుదల చేయడం జరిగిందంటే అది పూర్తిగా ఫేక్ అంశం. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ దగ్గర ఆ జర్రీ అనేది పడలేదు. ఇక్కడ ఎందుకు ఆ టీటీడీ ఫేక్ అంటుంది అనేది కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఎందుకనంటే ఇక్కడ చూడండి, మాధవ నిలయంలోని అన్నప్రసాదంలో తాము తిన్న అన్నప్రసాదంలో జర్రీ కనపడిందని ఒక భక్తుడు చేసిన ఆరోపణలు వాస్తవ దూరం. సో మొత్తాన్ని దీన్ని వాస్తవానికి పెద్ద మొత్తంలో తయారు చేస్తారు, వేలాది మంది భక్తులకు ఒకేసారి తయారు చేస్తారు. అంత వేడిలో ఏ మాత్రం చెక్కు చెదరకుండా ఒక జర్రీ ఉందని సదురు భక్తుడు చెప్పటం ఆశ్చర్యకరం. వాస్తవమే కదా, ఒకవేళ నిజంగానే ఆ టీటీడీ ఆ ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు, ప్రసాదాన్ని ప్రిపేర్ చేసేటప్పుడు ఏదైనా పడింది అనుకుందాం, అంత వేడిలో సాధారణంగా జర్రీ ఏమవుతుంది, అది కర్రీ కానివ్వండి, సాంబార్ కానివ్వండి, ఏదైనా సరే దాన్ని పూర్తిగా కలయపెట్టేస్తారు. అలాంటప్పుడు ఆ జర్రీ పూర్తిగా చెక్కు చెదరకుండా వేసిన జర్రీ అంటే ఒక జర్రీని మనం తీసుకెళ్ళి అప్పుడే పెడితే ఎలా ఉంటుందో ఆ ప్రాణంతో అయితే లేదనుకుంటే, కానీ జర్రీ అయితే చెక్కు చెదరలా, అంటే ఏమాత్రం జర్రీ ముక్కలైనట్టు కానీ లేదా ఇంకో రకంగా కానీ జర్రీ కనపడాల, వేసిన జర్రీ వేసినట్టు ఉంది. ఏదో మనం మిరపకాయ వేస్తే అందులో ఎలా ఉంటుందో అలాగే ఉంది. మరి ఇంత వేడిలో ఇంత కలయబెట్టిన తర్వాత జర్రీ ఎలా చేరింది? వాస్తవానికి మనకు వడ్డించే సమయంలో కూడా దాని వేడి చల్లారదు, అది వేడిగానే ఉంటుంది. మీరు తిన్న వాళ్ళకి అర్థం అవుద్ది. అక్కడ కూడా మనకు వడ్డించే సమయంలో కూడా అది ఆవిరేస్తూ ఉంటుంది. పోనీ అయిపోయిన తర్వాత ఆరిపోయిన తర్వాత పడిందేమో లేదా పై పక్కన ఏమైనా పడిందేమో అని అనుకోవచ్చు. అది వేలాది మందికి వడ్డించేది, మనకు వడ్డించేది కాదు, పైన ఏదో తీసి మనకి పెట్టేది కాదు, వేల మందికి పెట్టిన తర్వాత మనకు వచ్చేది అది. సో మరి ఎలాగ చెక్కు చెదరకుండా ఉంది? సో టీటీడీ దీన్ని అనుమానం వ్యక్తం చేసింది. ఇంకోటి కూడా చెప్పింది, ఒకవేళ పెరుగు అన్నాన్ని కలపాలన్నా కూడా ముందుగా వేడి చేసిన అన్నాన్ని బాగా కలియబెట్టి తరువాత పెరుగు కలుపుతారు. అలాంటప్పుడు ఏమాత్రం రూపు చెదరకుండా జర్రీ ఉండటం అనేది పూర్తిగా కావాలని చేసిన చర్యగా భావిస్తున్నామని చెప్పి టీటీడీ ఒక నివేదిక అయితే ఇచ్చింది. టీటీడీ చెప్పేది తప్పు ఒప్పో కాసేపు పక్కన పెడదాం, మనం కూడా ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. నిజంగా ఒక జర్రీ పడి ఉంటే, అన్నప్రసాదంలో పడి ఉంటే, జర్రి కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి, పడింది పడినట్టుగా ఉంటుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఈగలాంటిది పడింది అనుకోండి, దాన్ని కలయి పెడితే ఏమవుతుంది, దాని రెక్కల్లో మొత్తం ఊడిపోయి మొత్తం మిగిలితే అది మాత్రం మిగలాల. అలాగే వేరే ఏదైనా పడింది అనుకోండి, దాన్ని కలయి పెడితే ఏమవ్వాలా, దాని సగం పార్ట్లు ఊడిపోవాలా. మరి జర్రి మాత్రం చెక్కు చెదరకుండా, రూపు చెదరకుండా సగం నున్నగా నీట్గా ఎలా ఉంది జర్రి మాత్రం? ఎలా ఉంది? దీని మీద టీటీడీ పూర్తి స్థాయిలో విచారణ చేసి చర్యలు తీసుకోవాలి. ఎందుకనంటే ఇది శాంపుల్ మాత్రమే. ఇలాంటి మొన్న కూడా ఒక లడ్డూలో ఏదో ఏగాసం ఏదో వచ్చిందని చెప్పి ఖమ్మం జిల్లాలో ఒకటి అన్నారు. అక్కడ కూడా అర్థం కాని విషయం ఏంటంటే, మన కంటికి కనపడింది ఏదైనా పడింది అంటే సరే, అది పడితే అవకాశం ఉందని మనం భావించవచ్చు. అది ఎంత ఉందంటే అంగుళం పురుగు ఉంది, అంగుళం పొడుగున్నటువంటి ఒక పురుగు లడ్డూలో ఎలా గచ్చింది నాకు అర్థం కాలేదు. దాన్ని నొక్కేటప్పుడైనా సరే దాన్ని అర్థమైపోద్ది, కంటికి కనపడుద్ది. చూసినప్పుడైతే దాన్ని అయితే ఉంచరు కదా అందులో. సో అది కూడా అనుమానంగానే ఉంది. ఇప్పుడు ఈ రెండు ఇష్యూలు కూడా ఎప్పుడు వచ్చాయి అంటే, జగన్మోహన్ రెడ్డి నెయ్యి కల్తీ వివాదం బయటకు వచ్చిన తర్వాత తెచ్చినటువంటి రెండు ఇష్యూలు. వాస్తవానికి లడ్డూ ఇష్యూ ఏమో కొద్దిగా సైలెంట్ అయ్యారు. ఎందుకంటే టీటీడీ దీని మీద విచారణ చేసి చర్యలు తీసుకుంటామని ఎప్పుడైతే టీటీడీ ఒక మాట చెప్పిందో దాంతో స్లో డౌన్ అయిపోయారు. లడ్డూ విషయంలో పురుగు వచ్చిందనేది, ఏగొచ్చిందనేది స్లో డౌన్ అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఏం చేశారు, జర్రీని తీసుకొచ్చారు. ఇంత బాగానే మేనేజ్ చేశారు, కానీ దాన్ని అన్నంలో వేసినట్టుగా ఎలా ఉందో నాకు అర్థం కాల. మళ్ళీ వడ్డించిన తర్వాత ప్లేట్లో కూడా అదే విధంగా ఉంది, యాజ్ ఇట్ ఈస్గా ఉంది. వడ్డించిన తర్వాత ప్లేట్లో కూడా యాజ్ ఇట్ ఈస్గా ఉంది. మరి ఎక్కడి నుంచి వచ్చింది జర్రీ? దీన్ని సీసీ కెమెరాలు క్లియర్గా పరిశీలించాలి. అన్నప్రసాదం దగ్గర సీసీ కెమెరాలు ఉంటాయి ఖచ్చితంగా. సో దీన్ని సీసీ కెమెరాలు పూర్తిగా పరిశీలించి అది నిజంగానే అన్నం వడ్డించేటప్పుడు వచ్చిందా, లేదా వచ్చిన భక్తుడు ఏమన్నా ఇలాంటి ఆరోపణలు సృష్టించడం కోసం తీసివేసాడు అనేది వెలికి తీయాలి. వెలికి తీసి కఠిన చర్యలు తీసుకోవాలి టీటీడీ ప్రతిష్టను దెబ్బతీయటానికి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద ఒక ఎలిగేషన్ పడింది కాబట్టి దాని నుంచి బయటపడాలంటే అలాంటి ఎలిగేషన్లు కొన్ని 4-5 టీటీడీ మీద చేస్తే ఆ విషయం డైవర్ట్ అయిపోయి ప్రజలందరూ ఈ విషయం మీద పడతారు.
ఆ హయాంలో అది జరిగితే మీ హయాంలో ఇది జరిగింది కదా అని చెప్పి భక్తులు అంటే ఆయన ఎలాగా తిట్టుకున్నారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని కూడా తిట్టుకుంటారు అనే ఒక దురుద్దేశంతో చేసినటువంటి కుట్ర ఇది. ఎట్టి పరిస్థితుల్లో మన ఇంట్లో వండుకునేటప్పుడైనా సరే ఒక జర్రీ ఒకవేళ పొరపాటున పడినా కానీ ఏదన్నా ఫుడ్ దాంట్లో వచ్చినా కానీ వాస్తవానికి అక్కడ వాళ్ళు ఏం చెప్తారు, రైస్ను కడుగుతారు, అక్కడ అయిపోవాలి, తర్వాత వేడి నీళ్ళలో దాన్ని స్ట్రీమర్లో వేసి వండుతారు, పోనీ అక్కడైనా అది డ్యామేజ్ అయిపోవాలా, తీసిన తర్వాత కూడా పెరుగన్నం కోసం దాన్ని మొత్తం కలియబెడతారు, చేత్తో పిసికేసిన తర్వాత పెరుగు కలుపుతారు. సో అక్కడైనా అది డ్యామేజ్ అయి ఉండాలి. మరి ఎక్కడా డ్యామేజ్ అవ్వకుండా ఎలా వచ్చింది ఇది, అంత వేడిలో ఎలా ఉంది, చెక్కు చెదరకుండా ఎలా ఉంది? సో టీటీడీ లేవనెత్తినటువంటి డౌట్ అనేది చాలా వాల్యుబుల్. దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత టీటీడీ బయటికి ఇచ్చింది. సో అయితే టీటీడీ కూడా అంత ఈజీగా ఏం వదిలిపెట్టదు, ఇలాంటి అసత్య ప్రచారాలు చేసే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పోనీ ఇది ఒకటేనా అంటే ఇది కాదు, ఇంకోటి కూడా వచ్చింది. దీని మీద అయితే పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసాము ఆల్రెడీ అని చెప్పి ఒకటి ఇచ్చారు. ఏదైతే పౌర సరఫరాల దాంట్లో ఏదైతే 750 గ్రాములు ఉంది, పైగా డేట్ ఎక్స్పైర్ అయిందని చెప్పి ఒక వ్యక్తి మొహం పెట్టకుండా ఒక వీడియో పోస్ట్ చేశాడు. ఇది కేజీ ఉండాల్సింది 750 గ్రాములే ఉంది, ఏంటది కందిపప్పు అనుకుంటా, బహుశా ఎస్ కందిపప్పు కిలో ఉండాల్సింది 750 గ్రాములే ఉంది, పైగా దీని ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని చెప్పి పూర్తిగా ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని ప్రజలకు ఇస్తున్నారని ఒక వీడియో చేశాడు. ఆ వీడియోలో ముఖం పెట్టల, ఆ వీడియోలో ఏం చేశాడు, ముఖం పెట్టల. అప్పుడు ఏం చేసింది ఏపీ గవర్నమెంట్ దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే 750 గ్రాములు అనేది తప్పు, అలాగే ఎక్స్పైరీ డేట్ అనేది ట్యాంపర్ చేసినటువంటి డేటు, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అసలు ఆ డేట్లో మ్యానుఫ్యాక్చరింగ్ ప్యాకెట్లే లేవు అని నిర్ధారించుకున్న తరువాత ఆ పోస్ట్ పెట్టిన వ్యక్తుల మీద ఆ క్రిమినల్ కేసులు నమోదు చేశారో మరేమో తెలీదు. ఇక్కడ అదే రాశారు చూడండి, ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేసినటువంటి ఈ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టుగా ఏపీ పోలీస్ అఫీషియల్ హ్యాండిల్లో కూడా లేశారు, కఠిన చర్యలు తీసుకుంటాం ఈ వ్యక్తిని వదిలిపెట్టమని. అంటే ఇది కూడా ఒక ఫేక్. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి, అసలు ఇష్యూని డైవర్ట్ చేయడానికి చేస్తున్నటువంటిది. ఇది భోజనంలో జర్రి సంగతి కాసేపు పక్కన పెడితే, మరి కందిపప్పు అనేది ప్యాకెట్ కేజీ ఉంటే 750 గ్రాములు అని చెప్పి తూకం వేసి ట్యాంపర్ చేశారు, అందులో పప్పును కొద్దిగా తీసేసినట్టుగా ఉన్నారు. అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి ఎక్స్పైరీ డేట్ అనేది తప్పు, దాన్ని ట్యాంపర్ చేశారు. ట్యాంపర్ చేసినటువంటి ఎక్స్పైరీ డేట్ దాని మీద పెట్టి అసలు డేట్ని మార్చేసి దాన్ని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశారు. ఆ వ్యక్తి తెలివిగా ఏం చేశాడు, ఫోటో పెట్టలే, ఎక్కడ వీడియో తీసేటప్పుడు ఎక్కడ కూడా ఫోటో తీలా, తన వీడియోని తీసుకోవాలా. ఇప్పుడు ఏం చేశారు, ఏ అకౌంట్ నుంచి అయితే అది పోస్ట్ అయిందో దాని ఐపీ అడ్రస్ ద్వారా ఆ వ్యక్తిని పట్టుకుంటే అది ఆ వ్యక్తే చేశాడా లేదా ఎవడైనా చేసి పోస్ట్ చేయమని ఇచ్చాడా అనేది బయటకు వస్తే దీని మీద పోలీసులు అయితే ఆల్రెడీ కేసు అయితే నమోదు చేశారు. దీన్ని సీరియస్గా తీసుకుంది ఏపీ గవర్నమెంట్. సో అంటే ఒక రకంగా ఏంటంటే ప్రభుత్వం మీద బురద చల్లటానికి జగన్మోహన్ రెడ్డి అనునిత్యం ప్రయత్నం చేస్తున్నాడు, అసలు విషయాన్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది.